ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 27 నుంచి 30వ వచనం వరకు చూసుకుందాం. మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. వసనును గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగో నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగో అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా చక్కటి మాటలు ఇక్కడ చూస్తా ఉన్నాం. యేసు ప్రభు వారు ఇక్కడ చెప్తా ఉన్నారు, నీవు దేనికోసం కూడా చింత చేయాల్సిన అవసరము లేదు కదండి. వస్త్రాల గురించి, నీ అవసరతల నిమిత్తము కదండి, నీకు కావలసిన విషయాల గురించి, ఆహారం గురించి, ఇల్లు గురించి, వస్త్రాల గురించి కదండి, ఇంకా దేనికోసం కూడా నువ్వు చింత చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది మాటి మాటికి చింత చేస్తూ ఆలోచన చేస్తూ ఉంటారు. రేపెలాగో, ఎల్లుండేలాగో, అవతల ఎల్లుండేలాగో అని ఆలోచన చేస్తూ చింతలోనే వాళ్ళు కృంగిపోతూ ఉంటారు, అనారోగ్య పాలవుతూ ఉంటారు కదండి. నీవు చింత చేయాల్సిన అవసరం లేదు. పరలోకపు తండ్రి నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. పరలోకం వైపు చూడు, తండ్రి వైపు చూడు. నీకోసము సిలువలో మరణించిన క్రీస్తు వైపు చూడు. హల్లెలూయా. అయితే సమస్త వైభవంతో కూడిన పుష్పములను చూసినట్లయితే, ఆ పువ్వులను దేవుడు ఎలాగో అలంకరించినాడో, నిన్ను కూడా అలాగున దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేసి దీవిస్తాడు. సొలొమోను కంటే ఎక్కువగా ఘనత వహించిన ఆ పుష్పాలు కదండి. ఎంత అద్భుతంగా దేవుడు సృష్టించినాడు. ఎన్నో రంగుల్లో ఆ పువ్వులన్నీ ఉంటాయి. సొలొమోనును దేవుడు దీవించి బహుగా ఆశీర్వదించినాడు కదండి. మరి సొలొమోను బహుధనం కలిగి ఉన్నాడు, బహు ఐశ్వర్యం కలిగి ఉన్నాడు, వెండి బంగారం కలిగి ఉన్నాడు. అతని కాలంలో వెండికి లెక్కనే లేదంట కదండి. అంత విస్తారంగా బంగారం సంపాదించినాడు కదండి. సో దేవుడు బహు సమృద్ధిగా సొలొమోనుకు దీవెనలు ఇచ్చినాడు, ఐశ్వర్యం ఇచ్చినాడు కదండి, సమృద్ధిని ఇచ్చినాడు. అయితే సొలొమోను ఎంజాయ్మెంట్కి అలవాటు పడ్డాడు, సుఖభోగాలకు అలవాటు పడి 1000 మంది భార్యలను వివాహం చేసుకొని విపరీతంగా తిండిపోతుగా, తాగుబోతుగా ఉండి తుదకు విగ్రహారాధన చేసి అతను ఆత్మీయతలో పడిపోయినాడు కదండి. సో కొంతమంది ఎక్కువగా కావాలనుకుంటా ఉంటారు. నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, అది కావాలి, ఇది కావాలి అని. తృప్తి కలిగి జీవించాలి. ఆమె కదండి. సంతృష్టి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధకము అని అపోస్తలుడైన పౌలు అన్నట్లు, తృప్తి కలిగి ఉండు, సంతృప్తి కలిగి ఉండు, నీకున్న దాంట్లోనే సంతోషించు, ఇంకా అధికముగా ఆశించకు కదండి. వస్త్రాలు కొన్ని ఉన్నాయా, సరిపోతాయి. ఆహారం నీకుందా, సరిపోతుంది. ఇంకా ఏదో కావాలని ఏమండి ఆశిస్తూ, ఆలోచన చేస్తూ, చింత చేస్తూ దిగులు పెట్టుకోవద్దు. కొంతమంది వివాహం గురించి చింత చేస్తూ ఉంటారు, పిల్లల గురించి చింత చేస్తూ ఉంటారు, ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి. తగిన సమయంలో దేవుడు నిన్ను దీవిస్తాడు. తగిన సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కుడవై ఉండు. ఏ సమయంలో నీకు ఏది ఇవ్వాలో ప్రభుకు తెలుసు. చింత చేసి అనారోగ్యం తెచ్చుకోవద్దు. సంతోషించు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రభులో ఆనందించు, ప్రభులో సంతోషించు. నీకు కలిగిన వాటితో తృప్తి పొందు. పరలోకం వైపు చూడు. నిత్య జీవానికి వెళ్ళడానికి, పరలోకం వెళ్ళడానికి ఈ లోకంలో సిద్ధపడు. ఆమేన్. క్రీస్తు వైపు చూడు. నీ పాపాలు కడుక్కో, మారు మనసు పొందు, బాప్తిజం తీసుకొని ప్రభు మార్గంలో నడుచుకో. పరలోకం వెళ్ళాలన్న గురితో జీవించు కదండి. ఈ లోకంలో ఉన్నాయి నేను అనుభవించాలండి, సుఖపడాలండి, నాకు ఇంకేదో లేదని చింత కలిగి ఉంటానండి, ఇవద్దు. చింత మానేసేయి, దిగులు మానేసేయి. పరలోకం వైపు చూస్తూ ఏమండి, నిత్య జీవం వైపు చూస్తూ ఈ లోకంలో నీవు సిద్ధపాటు కలిగి ఉండి ఆత్మీయ జీవితంలో బలమైన ప్రార్థన పరుడుగా ఉండు. బైబిల్ చదువు, మందిరానికి వెళ్ళు, సిద్ధపాటు కలిగి ఉండు.
నీవు నిత్య జీవానికి చేరుకుంటావు. ఆమేన్. అల్ప విశ్వాసంతో ఉండొద్దు, విశ్వాసంతో జీవించు. నీ అవసరతలన్నీ కూడా తీర్చబడతాయి. నిత్య జీవం పరలోకం వైపు చూడు. ఈ లోకంలో సిద్ధపాటు కలిగి. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈరోజు ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ బలపరచండి. పరలోకం వైపు చూస్తూ, నిత్య జీవం వైపు చూస్తూ, ఈ లోకంలో సిద్ధపాటు కలిగి ఉండడానికి సహాయం చేయండి. దేని గురించి కూడా చింతించకుండా బలమైన విశ్వాసంతో నీ యందు నమ్మకంతో జీవించడానికి సహాయం చేయండి. వారి యొక్క ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహిమలో తీర్చమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం.